పిఎన్ఆర్ వార్తలకు స్వాగతం. ముందుగాల హెడ్లైన్స్. ఆత్మకు నీడ సాక్షి, పెట్టెలెత్తిందెవరు, ముల్లె కట్టిందెవరు? చెయ్యెచ్చిన అమ్మ హస్తం, చిల్లర దుఃఖం కన్నా ఘోరం. జూదం కంటే దారుణం, ఆట ఆడిస్తున్న బంగారం. సర్కార్ వారి జిడ్డు పన్నులు, 120కు చేరిన నూనెలు. సెర్లాక్ తింటూనే స్టెప్పులు, డించిక్ డించిక్ అంటున్న పిల్లలు. మనిషి మరణం తర్వాత ఆత్మ నీడ రెండు భూమి మీద ఉండవు, అది మనందరికీ తెలుసు. కానీ రాజన్నకు అట్లా కాదు. అన్న మరణించినా అన్న ఆత్మ నీడ రెండు భూమి మీదనే ఉన్నాయి. ఉండడమే కాకుండా సాక్ష్యం కూడా చెప్పినాయి, వాంగ్మూలాలు కూడా ఇచ్చినాయి. ఈ చిత్రంగా ఉంది కదా. ఇంకో చిత్రం చెప్తా ఈనుండ్రి. ఆత్మ మీద నీడ వాంగ్మూలం ఇచ్చింది, నమ్మతలేరా? చూడుండ్రి. చూస్తే రాములమ్మ నువ్వు కరెక్ట్ అంటారు. రాజన్న ఫ్యామిలీ మ్యాటర్కి వస్తే అమ్మ, ఆత్మ, నీడ, దేవుడు అని ధ్యాన మందిరంకు పోయినంత ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకు, ఆ ఫీలింగ్లు ఎందుకు అంటారా? చాలా రోజుల తర్వాత ఆత్మ, నీడ, సిబిఐ పుణ్యమా అని మళ్ళా సీన్లకు వచ్చినాయి. అందుకే రాజన్నకు ఆత్మ అయిన కేవీపీ సంగతి అంతా అదే రాజన్న నీడ సూర్యుడికే తెలుస్తాయని సూర్యుడిని పిలిచి సిబిఐ విచారిస్తుంది. ఇది తెలిసిన జగన్ అండ్ కంపెనీ కూడా విచారంగా ఉంది. ఎప్పటికన్నా 4 ముక్కలు మాట్లాడి బయటపడేయకపోతాడా అనుకున్న కేవీపీనే లోపలేసే ప్రయత్నం జరుగుతుందా అని వైఎస్ చట్టంకు పికర్ పట్టుకుంది. అంతా సూర్యుడి నోట్లనే ఉంది. ఇప్పుడు రాజన్న చుట్టూ ఆత్మ నడిపించిన కథ అంతా ఇప్పటికే పూసగుచ్చినట్టు సిబిఐకి చెప్పిండట ఈ సూర్యుడు. పైసల పెట్టెలు కేవీపీ అందుకొని వస్తే భారతమ్మ చుట్టం సునీల్ రెడ్డి మోసిండని, కమిషన్ల తాన మొత్తం కేవీపీ జగనన్నలదే నడిచేదని, సర్కార్ మీటింగ్లలో వీళ్ళతోటి విజయసాయి రెడ్డి కూడా కూర్చునేటోడని మొత్తం కక్కేసిండట. ఆత్మ కేవీపీ ప్రభుత్వ సలహాదారుడుగా చేసిన సదరుడు కార్యక్రమం అంతా బయట పెట్టేసిండట. మొత్తానికి నీడ ఆత్మను ఆ రకంగా బుక్ చేసిందనమాట. చూసిండ్రా, నేను చెప్తే అన్నీ కరెక్టే. అమ్మలక్కలు, అన్నదమ్ముళ్ళు, ఆల్మగళ్ళు, అత్తమామలు అందరు బయలుండ్రి. బయలుళ్ళే ముందు ఇంట్లో ఎన్ని పైసలు ఉంటే అన్ని పెట్టుకోండ్రి. చిల్లర్ కూడా జోబులు వేసుకుపోండ్రి. అట్లనే ఒక నీళ్ళ బాటలు, జరిని బిస్కెట్లు, చాక్లెట్లు అన్ని సంచలో పెట్టుకోండ్రి. ఛత్రి కూడా సంకలో పెట్టుకొని పోండ్రి. ఎండలు కదా, ఏడికి బయలుళ్ళాలి, ఎందుకు బయలుళ్ళాలి, నీ లొల్లేంది అంటారా? లొల్లిగా అసలే బంగారం ధర మస్తు పడిపోయిందంట, మళ్ళీ ఇంత అగ్వకు రాదంట. ఇప్పటికే చాలా మంది దుఃఖం ముందు లైన్ కట్టి మరీ కొంటుండ్రు. మీదే ఆలస్యం, పోండ్రి జల్దీ పోయి కమ్మలు, గాజులు, నెక్లెస్లు, వడ్డానాలు, పాపడ్ బిళ్ళలు, రింగులు, గజ్జలు అన్నీ మీకు ఇష్టం వచ్చింది ఏది పడితే అది కొనుక్కోండ్రి. ఎండలు కదా, లైన్లా 2-3 గంటలు పడుతుందంట. అందుకే జాగ్రత్తలు చెప్పిన. మెరుస్తుంది, మురిపిస్తుంది, అప్పుడప్పుడే మజాక్ కూడా చేస్తుంటుంది. ఎవరనుకుంటుండ్రా? బంగారం మొన్నటిదాకా 30,000 మీద తిష్టేసి కూర్చున్నది సర్రన 25,000కు జారింది. ఓ రోజు 30, మర్నాడు 29, ఆ తెల్లారు 27, మళ్ళా లేచేసరికి 28, ఈ పొద్దు 25,000. ఇది మజాక్ కాకపోతే ఏందన్నట్టు? ఏం జూదమాడుతుండ్రా? అసలు ఇట్లా ఇష్టం వచ్చినట్లు రేట్లు కట్టేది ఎవరో తెలియాలే. పబ్లిక్ తయారుగా ఉన్నారు కొలిమిలేసి కాల్చేతందుకు. అరే పెద్దలు చెప్పినట్టు మనం పైసలు పెట్టుకునేటియే భూమి మీద, బంగారం మీద. రాజన్న పుణ్యమాని ఆ భూములు కూడా అమ్ముకునుడు అయిపోయింది. ఇక ఈ బంగారం కూడా ఆగం చేయబట్టే నిన్న 27,000 ఉన్న బంగారం ఇవాళ 25,000 అయింది. నిన్న కొన్నోళ్ళు పిచ్చోళ్ళ, ఇవాళ అమ్మినోళ్ళు పిచ్చోళ్ళ. అంత మాట అంటున్నారు ఏంది అనుకోవచ్చు మీరు. అవును మరి, పబ్లిక్ను పిచ్చోళ్ళని చేస్తున్నది నిజం కాదా? రేటు ఎందుకు పెరిగిందయ్యా అంటే సముద్ర పెరిగింది అంటారు టీవీలలో కూర్చొని చెప్పే మార్కెట్ మేధావులు. ఎందుకు తగ్గిందా అంటే కంప్యూటర్లల్లో కొన్నారు, అందులోనే అమ్మిర్రు అంటారు. మా సామాన్య ప్రజానికానికి ఇంకా తెలియకడుగుతా, సమురుకి, కంప్యూటర్కి, బంగారంకు ఈ మోకాలు, బోడిగుండులు ఇంకేంది? మేము పెళ్ళి అంటే పేరంటామంటే కొనుక్కునే బంగారం మా సంస్కృతిలో భాగం. దాన్ని కూడా అడ్డం పెట్టుకొని మా బతుకులు ఆగం చేస్తున్న మహానుభావులందరికీ కోటి దండాలనైనా మీరు ఎన్నడు మారుతారో ఏం చేస్తారో. రేషన్ దుకాణం ముందు చూసినా, ఆఫీస్ల ముందు చూసినా, హాస్పిటల్ల ముందు చూసినా, సినిమా హాల్ల ముందు చూసినా, స్టేడియం ముందు చూసినా, ఆఖరికి కూరగాయల తాన కూడా చూసినా.
కానీ ఈ బంగారం దుకాణం ముందు లైన్ కట్టి కొనుడు ఏందో నా జిందగీలా ఫస్ట్ టైం చూస్తున్నా. ఇక నేను కూడా మా అయ్యని అడిగి ఏమన్నా కొనుక్కోవాలి. ఇవాళ మల్లన్నను ఉప్పుల పప్పుల గురించి కనుక్కొని రమ్మని చెప్పిన. మల్లన్న అయితే వచ్చిండు, కానీ జర్రంత టైం పడుతుంది. మనం వార్తలు చూద్దాం. ఈ మధ్యలో పబ్లిక్ అందరికి వంట రూమ్ ఫికర్ పట్టుకుందంట. వంట రూమ్లో పోతే చాలు నూనె పప్పు డబ్బాలు అట్లా ఖాళీ అవుతుంటే ఇట్లా గుండెలు జారిపోతున్నాయి అంట. గ్యాసు కూరగాయలు కూడా అంతే. ఎప్పుడు అలా అడుగు పెడితే అప్పుడు జేబులో ఎన్నున్నాయి, రేపటిదాకా తింటామా లేదా అని ఇదే టెన్షన్ పడుతుందంట. వంట నూనెల రేటు దిగ్విజయంగా సెంచరీ దాటేసినది. నాటౌట్ అంటూ అక్కడి నుంచి ఇంకా బాదుతానే ఉంది. వేరుశనగ 160 దాటింది. పొద్దు తిరుగుడు 100 చుట్టూ తిరుగుతానే ఉంది. చీప్గా వచ్చే పామాయిలు అంతే. పెట్రోల్ రేట్ను దాటేసింది. పప్పులు అంతే. అన్నీ సెంచరీకి కాస్త అటు ఇటు. ఉల్లి 60, వెల్లుల్లి 80. ఎటు పోతున్నాం? 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళడానికి నరకం చూపిస్తున్నారే. అరే రోజంతా తిండి గురించే బుర్ర బద్దలు కొట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా జీవితం గురించి ఏం ఆలోచిస్తాం? రేట్లు పెంచుతున్న సర్కారుని తిట్టాలా, వాళ్లకు ఓట్లేసి గెలిపించినా మనల్ని మనమే తిట్టుకోవాలో తెలిసి రావట్లేదు. ఏదో జీవితం. బయటికి వెళ్ళాలంటేనే సిరాకెత్తుంది. అడుగడుక్కి లెక్కేసి మరీ వసూలు చేస్తున్నారు. పెట్రోల్ పైన నెలకు 50 పైసలని ఫిక్స్ చేసి మరీ పెంచాలని సిగ్గులేని సర్కారు డిసైడ్ అయింది. ఏదో అదృష్టం బాగుండి ఈ నెల ముడి చమురు ధరలు తగ్గి తప్పించుకున్నాం గాని ఒకేసారి తల పగలు కొట్టాం. మెల్లమెల్లగా సుత్తితో బాదుతాం అన్నట్టుంది సర్కారు వ్యవహారం. వసూలు రాజాలా మరి మనం వాడే దాని మీద పడి బతికే బదులు మన ఆదాయం పెంచి దాంట్లో నుంచి తీసుకోవాలి గాని నువ్వు నడిస్తే ఇంత, ఒళ్ళు రుద్దుకుంటే ఇంత, కడుపు నింపుకుంటే ఇంత, సినిమా చూస్తే ఇంత అని మన దగ్గర నుంచి గోక్కోవడం ఏంటి అసహ్యంగా. ఈ బ్రోకర్ పనులు మానేసి సర్కారు ఎప్పుడు సప్లయర్గా మారుతుందో ఏమో. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎంత మంచోడో. 9 రకాల వంట సరుకులు 185 రూపాయలకే ఇస్తుండు. రేషన్ షాపులకు సంచులు పంపించి ప్రజలకి ఇమ్మని చెప్పిండు. పథకం ఎట్లా నడుస్తుందో తెలుసుకరమ్మని మన మల్లన్నను పంపించిన. మరి సర్కారు ఏం చేస్తుందో ఇందాం. ఓ మల్లన్న, జోరుగా నడుస్తుందా? మస్తు జోరుగా నడుస్తుంది రామ్లమ్మ. ప్రజలు ఎగవడి కొనుక్కోబోతుండొచ్చు. గంటల లైన్లో నిలబడి మరీ కొనుక్కొచ్చుకుంటారు జనం. ఇప్పుడు నువ్వు ఏ రేషన్ దుకాణం కాడున్నావు? రేషన్ దుకాణమా? అదేంది? ఏడివేనో మరి? అమ్మాస్తం గురించి కాదా? అమ్మస్తం కాదు, అమ్మమ్మస్తం గురించి వచ్చిన ఇడికి. ఇది ఎక్కడ పథకం మల్లన్న? ఇది ఎప్పుడు పెట్టిండ్రు? ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది రామ్లమ్మ. ఇంతకు నువ్వు ఏడునో సక్క చెప్పు. అయ్యో ఇగోంది సూపర్ మార్కెట్ దగ్గర ఉన్నా. గాడేముంది? గాడికి ఎందుకు పోయినావు? అయ్యో నువ్వు అన్నట్టే రేషన్ దుకాణం కాడికే పోదామని పోతున్నా. పోతుంటే నడమల ఈ దుకాణం కలిసింది. ఈ దుకాణం కాడ కూర్చునిగా. మరి నువ్విడల్లో పడితే అమ్మాస్తం గురించి ఎవరు చెప్పాలి? నేనే చెప్తా. ఎట్లా చెప్తావు మల్లన్న? అంత ఎట్లెట్లా మాట్లాడుతున్నావు ఇయ్యాలా? అయ్యో పిచ్చి రామ్లమ్మ, సారీ రచ్చ రామ్లమ్మ. నీకు బాగా ఎక్కువైంది కానీ మన్నించమ్మా మన్నించు. కానీ రేషన్ దుకాణంలో 9 రకాల సరుకులు ఎన్ని రూపాయలకి ఇస్తామని చెప్పిండు ముఖ్యమంత్రి? 185 రూపాయలకే ఇస్తున్నా అన్నాడు. ఎన్ని పైసలు సేపు అయితే అని చెప్పిండు? 292 రూపాయల నుంచి 185 రూపాయలు పోతే 107 రూపాయలు మిగులుతాయి అన్నాడు. మరి ఈ దుకాణంలో ఎంతనో ఎరికేనా? అమ్మో, బిగ్ బజార్లో మస్తుంటే మళ్ళీ రేట్లు. మస్తు కాదు, 10 రకాల వస్తువులు 200 రూపాయలకే ఇస్తామని ఆఫర్ పెట్టిండ్రీడ. 10 రకాల? ఆ 10ోదేంది? సరుకులు పట్టుకపోయే సంచి. నీకేమైనా బుద్ధి ఉందా? ఇన్ని ఉన్నాక సరుకులకి కవర్ ఇయ్యడా? మరి మన రేషన్ షాపులు ఎందుకు ఇస్తలేరు అన్నట్టు? ఏమో. అగో అదే అన్నట్టు, ఆడికి ఇగో ఈడికి తేడా. అట్లనా? ఎట్లా అనుకున్నావు? రేషన్ షాపులో అర్ధ కిలో చక్కెర ఎంతకి ఇస్తారు? చెప్పే కదా 1/2 కిలో అని. చింతపండు ఎంత ఇస్తున్నాడు? అది కూడా 1/2 కిలోనే. పసుపు 100 గ్రాములు. కారం పొడి 200 గ్రాములు. గోధుమలు కిలో, గోధుమ పిండి కిలో, అంతేనా? అవును మల్లన్న. ఇవన్నీ కలిపితే 185 రూపాయలకే ఇస్తా అన్నాడు. అవును మరి, పేదల ముఖ్యమంత్రి కదా. ఇవన్నీ కలిపితే ఈ దుకాణంలో 200కే దొరుకుతున్నాయి. మీదికెళ్ళి సంచి కూడా పిరి ఇస్తుండు. అట్టనే దొరుకుతాయి మల్లన్న?
వాళ్ళు కూడా ఆఫర్ పెట్టిండ్రు. మరి ఇప్పుడు దాకా నువ్వు చెప్పిన ఎగబడి కొనుడంతా సూపర్ మార్కెట్లనే. మరి సర్కార్కే పైసలు మిగులుతాయి కదా ఈ లెక్కల. అవును రామ్లమ్మ, రేషన్ షాప్లలో పబ్లిక్ కంటే సర్కార్కే ఎక్కువ ఆమ్దాన్ ఉంటుంది. మరి ఇంతకి పబ్లిక్ రేషన్ షాప్ కి పోతుండ్రా లేదా? రామ్లమ్మ నీకు తలకాయ పని చేయదా ఒక్కొక్కసారి? అట్లాంటిది మళ్ళా. మరి కాకపోతే ఏంది, అగ్వ దొరుకుతున్న సూపర్ మార్కెట్ ఇచ్చిపెట్టి రేషన్ షాప్కి పోయి కొనుక్కుంటారా? అవును మళ్ళను, ఇది కూడా నిజమే. ఇగో ఇదే అన్నట్టు అమ్మమ్మ హస్తం అంటే. వామ్మో వామ్మో, ఇంతుందా అమ్మ హస్తం వెనకాల? ఇది ఒక్కటే కాదు, ఇంకా మస్తుగా ఉన్నాయి. ఇంకేంటి? ఇది వరకు రేషన్ షాప్లలో గ్యాస్ నూనె ఎంత పోసేది? 4-5 లీటర్లు పోసేది. ఇప్పుడు లీటరేనా? అంటే సర్కార్కు 4 లీటర్లు మిగులుతున్నట్టే కదా. అవును మళ్ళను, మంచి పాయింట్ పట్టుకొచ్చినావు. అంటే సర్కార్కు నష్టం తెచ్చే వస్తువులకు కోత పెట్టి దిక్కుమాలిన వస్తువులకు ధరలు తగ్గించింది అన్నమాట. సర్కార్ అంటేనే ఇట్లా. మరి సూపర్ మార్కెట్ వాళ్ళు ఎందుకు తగ్గించినట్టు? నాసి రకం వస్తువులకు ధర తగ్గించుడు పెద్ద గొప్పనా అని సూపర్ మార్కెట్ వాళ్ళు కూడా తగ్గించారు. మరి అమ్మ హస్తం గొప్పదా అమ్మమ్మ హస్తం గొప్పదా? ఇంకెక్కడ అమ్మ హస్తము, ఇప్పుడు గాలి అంతా అమ్మమ్మ హస్తంది. థ్యాంక్ యూ అల్లన్న, మస్తు విషయం చెప్పినావు. ఈ నాసి రకం థ్యాంక్ యూ నాకెందుకు, నువ్వే ఉంచుకో. ఆత్మకు నీడ సాక్షి, పెట్టెలెత్తిందెవరు, ముల్లె కట్టిందెవరు? చెయ్యెచ్చిన అమ్మ హస్తం చిల్లర దుఃఖం కన్నా ఘోరం, జూదం కంటే దారుణం, ఆట ఆడిస్తున్న బంగారం. సర్కార్ వారి జిడ్డు పన్నులు, 120కు చేరిన నూనెలు, సెర్లాక్ తింటూనే స్టెప్పులు, డించిక్ డించిక్ అంటున్న పిల్లలు. బంగారం రేటు మస్తు తగ్గింది. ఇంకింత తగ్గితే రేషన్ షాప్లో పెట్టి అమ్మేస్తుందేమో మన సర్కారు, మస్తు గనుకొచ్చు అని అనుకుంటుర్రా? అంత లేదు, మస్తు హుషారు అక్కడ. మీరు చూస్తూనే ఉన్నారు V6.